ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, తల్లి, రాత్రి 12 లోపు ఒక పెద్దయిన కన్ను నీ మీద పడింది బిడ్డ. నీ జీవితం తలకిందులు కాబోతుంది. ఎవరా వ్యక్తి ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారంటే, తల్లి, ఈ రోజు నుంచి సరిగ్గా రాత్రి 12 లోపు ఒక పెద్దయిన కన్ను నీపై పడబోతుంది. నీ జీవితమే మారబోతుందమ్మా. నీ జీవితానికి ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అది ఏ విధంగా రాబోతుంది? ఆ పెద్దయిన కన్ను నీపై ఏ విధంగా పడబోతుంది? అసలు ఆ పెద్దయిన ఎవరు? ఎక్కడ నుంచి రాబోతున్నారు? నీ జీవితంలో ఏ విధంగా రాబోతున్నారు? ఏ పక్క నుంచి వస్తున్నారు? ఏ విధంగా నీ జీవితాన్ని మార్చబోతున్నారు అనేది చూద్దాం. ముందుగా నీలోని, అంటే నువ్వు సాయి బిడ్డవి తల్లి. ఈ సాయి బిడ్డలోని మంచి గుణాలను, నీకు రాబోయే ప్రమాదాలను, నువ్వు జాగ్రత్త పడబోయే విషయాలను తెలుసుకో. చాలా శ్రద్ధగా విను తల్లి. నీలోని మంచి గుణమేంటో తెలుసా? ఎదుటి వారిని చాలా బాగా ఆదరిస్తావు. ఎదుటి వారిని చాలా బాగా అర్థం చేసుకుంటావు. అందరితో కూడా ప్రేమగా ఉంటావు. జీవితంలో ఏది కూడా ఆశించవు. నువ్వు పెట్టే చెయ్యే గాని పెట్టించుకునే చెయ్యి కాదు తల్లి. చెయ్యి చాచి ఎవరిని కూడా ఏదీ అడగవు. ఉన్నంతలో నీవు సహాయం చేస్తూనే ఉంటావు. నీ మాట సహాయం కానీ, ధన సహాయం కానీ ఏదైనా కావచ్చు. ఎదుటి వారికి కష్టం అని వస్తే నువ్వు సహాయం చేస్తావు. అలాంటి మంచి గుణం ఉన్న నువ్వు, నీకు ప్రమాదం రాబోతుందమ్మా. అది ఏ విధంగా అంటే, నువ్వు ఎదుటి వారితో ఎప్పుడూ కూడా సమాధానం అనేది మంచిగా చెప్పు. చాలా నిర్లక్ష్యంగా కాకుండా, ఎప్పుడూ కూడా వాళ్ళని కోపగించుకోకుండా సమాధానం అనేది ఆలోచించి నిదానంగా చాలా నెమ్మదిగా చెప్పు. అది నీపై ఎలాంటి అనుబంధం వేసినా, నీ మీద కోపంతో మాట్లాడినా సరే, అది నీ స్నేహితులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరితోనైనా సరే సమాధానం అనేది చాలా నెమ్మదిగా చెప్పు. కొంచెం కోపగించుకున్నా సరే అది నీపై వ్యతిరేక భావనతో నిన్ను ముంచేయాలని చూస్తుంది. ఆ వ్యతిరేక భావన రానివ్వద్దు తల్లి. ఆ వ్యతిరేక భావన వచ్చింది అంటే నీపై నిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యతిరేక భావం అనేది ఎక్కడా చూపించొద్దు. ఎవరు ఏది చెప్పినా సరే, ఆర్థికంగా నువ్వు బలపడటానికి ఎవరు ఏదైనా నీకు ప్రయత్నాలు చేసినా, ఏదైనా సహాయం చేయడానికి వచ్చినా సరే, నువ్వు వద్దు అన్నప్పుడు నెమ్మదిగా తెలుసుకొని గ్రహించి నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడు. మీ ఇంట్లో వాళ్ళు అయినా సరే నీకు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, మీతో ఏదో మాట్లాడాలని, నీ గురించి ఏదైనా విషయం చెప్పడానికి వచ్చినప్పుడు అది నీకు నచ్చకపోయినా సరే అది నెమ్మదిగా తిరస్కరించు. వ్యతిరేక భావం కాకుండా మంచిగా దాన్ని తిరస్కరించడంలో కూడా వాళ్ళతో ప్రేమగా ఉండు. అదే నీకు చెప్పాల్సిన జాగ్రత్త. అంటే రాత్రి 12 గంటలలోపు ఒక పెద్దయిన కన్ను నీపై పడబోతుంది. నీ జీవితంలో అప్పుడే ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎంత వెనుకలోంచి ఉన్నా కూడా రాత్రి 12 దాటిందంటే ఆ తర్వాత నీపై పడే ఆ పెద్ద మనిషి కన్ను అనేది నీ జీవితంలో అద్భుతమైన మార్పుని తీసుకొస్తుంది బిడ్డ. జాగ్రత్తగా గమనించు. ఆ వ్యక్తి రాగానే నువ్వు గమనించాలి తల్లి. నువ్వు గమనించలేదంటే, నువ్వు నిర్లక్ష్యం చేసేవంటే ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోతారు. ఆపై నీ జీవితంలో రాబోయే అదృష్టం కూడా వెనుతిరుగుతుంది. పిల్లల విషయంలో నువ్వు ఎంతవరకు చదివిస్తూ ఉన్నావు? ఫీజులు కట్టలేక బాధపడుతూ ఉన్నావు. కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, బాగా చదివించాలనే ఆశతో ఉన్నావు. ఇది కూడా పెద్ద వ్యక్తి కన్ను చూపుతోనే మారిపోతుంది. అమ్మా, నీ భర్త ఏదైనా సరే వ్యాపారంలో బాధపడి వెనుకబడి ఉన్నా సరే, ఆ వ్యక్తి యొక్క కన్ను నీ జీవితంలో పడిందంటే నీకు అన్నీ సరి అవుతాయి. నీ ఉద్యోగంలో ఎవరో ఒకరు నీకు సహాయం చేయడానికి అండగా నిలబడతారు.
ఈ పెద్ద వ్యక్తి కనుచూపుతోనే నీ వ్యాపారం కూడా చాలా వృద్ధిలోకి వస్తుంది. నీ కుటుంబ సభ్యులతో ఏదైనా తగాదాలు ఉన్నా, ఆర్థికంగా వాళ్ళు ఆరోగ్యంగా కూడా వెనుకబడి ఉన్నా, ఆ పెద్ద వ్యక్తి కనుచూపుతోనే కుటుంబం కూడా సంతోషంగా ఉండబోతుంది. ఏది ఏమైనా కూడా రాత్రి 12 గంటలలోపు నువ్వు కొంచెం ఓపికగా సహనంగా ఉన్నావంటే నీకు రాబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు బిడ్డా. 24 గంటల సేపు చాలా ఓపికగా ఉండు, చాలా సహనంతో ఉండు. ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉండు. వ్యతిరేక భావన అస్సలు వద్దు. నువ్వు ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉంటావు కదా, బాబా నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా జీవితంలో సంతోషాలు లేవా, నా జీవితానికి ఎప్పుడూ ఆనందంగా ఉండేది, నా జీవితంలో నా బిడ్డలని ఎప్పుడు సంతోషంగా ఉంచగలను, నా కుటుంబంతో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ఎప్పుడు ఇది లేదు అది లేదు అని బాధలేనా, ఎప్పుడు నేను అన్నింటిలో సుఖంగా నా భార్య బిడ్డలతో లేదా నా భర్త పిల్లలతో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, ఏది కావాలన్నా కూడా వాళ్ళకి వెంటనే ఇచ్చి తెచ్చే స్థాయికి నేను ఎప్పుడు ఉంటాను, ఆరోగ్యంగా కూడా నా అత్తమామలను ఎప్పుడూ బాగా చూసుకుంటాను, నా చేతిలో ఎప్పుడు ఆర్థికంగా బలంగా ఉంటాను, ఎప్పుడు నా భర్త పిల్లల్ని లేదా నా అత్తమామల్ని నేను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటాను, నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది, నేను చేసే ప్రతి పనిలో ఎప్పుడు అభివృద్ధి వస్తుంది బాబా, ఎన్నాళ్ళుగా అడుగుతున్నాను, నా మనసులో కోరిక తీర్చు అని, నా కుటుంబాన్ని చక్కదిద్దు అని, నన్ను ఆర్థికంగా బలపరుచు అని, నాకు ఉన్న కష్టాలను ఎప్పుడు తీరుస్తావు, నాకు ఇంకా ఓపిక లేదు, నేను ఇంకా ఏదీ కూడా సహనంగా ఉండలేను, ఇంతవరకు సహనంగా ఉన్నాను, నువ్వు చెప్పినట్లుగానే నీ మొరని ఆలకించు బిడ్డ అని ప్రార్థన చేశాను. నీ ప్రార్థనలు నేను ఆలకించానమ్మా. నేను ఆలకించి నా చూపులతో నేను విన్నాను. ఒక పెద్ద మనిషి రూపంలో మీ ఇంటికి ఒక పెద్ద మనిషిని పంపిస్తున్నాను. ఆ పెద్ద మనిషి కన్ను నీపై పడిందంటే ఖచ్చితంగా నీకు ఎవరో ఒకరి రూపంలో ఆ పెద్ద మనిషి నీకు అండగా నిలబడతారు. ఆర్థికంగా నీ వ్యాపారం బలపడటానికి, నీ కష్టాలను తీర్చడానికి, ఆరోగ్యంగా కూడా నిన్ను క్షేమంగా ఉంచడానికి, మీ అత్తమామల్ని పిల్లల్ని ఇంటిని అన్నింటి కూడా రక్షించడానికి, అన్ని రూపాలుగా నీకు సంతోషం కలిగించడానికి ఆ వ్యక్తిని పంపిస్తున్నాను. నువ్వు గమనించాలి. నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే, ఏమరపాటుగా ఉన్నావంటే ఆ పెద్ద మనిషి వ్యక్తి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు నేను ఏమీ చేయలేను బిడ్డ. నువ్వు ఎంతగా అడిగావు కాబట్టి నా బిడ్డవైన నువ్వు సంతోషంగా ఉండాలి అని మీ బాబాని నేను ఆ పెద్ద మనిషి రూపంలో నీకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కల్పించడానికి, నీ సమస్యలను తీర్చడానికి పంపిస్తున్నాను. రాత్రి 12 గంటల్లోపు అంతా కూడా జరుగుతుంది. ఆ తర్వాత నీకు నువ్వు ఓపికగా ఉన్నావంటే ఆ పెద్ద మనిషి వచ్చి అతని చూపు, అతని మాట, అతని చేయి నీ జీవితంపై ఉంటుంది, నీ కుటుంబంపై ఉంటుంది. నీ కుటుంబానికి మంచి మార్గాలు వచ్చే విధంగా నేను చేస్తాను. ఏదైనా సరే నువ్వు ఆనందంగా ఉండే విధంగా మార్గాలు, విషయాలు, మాటలు ఏ సందేశాల ద్వారా ఎలా చెబుతారు అవన్నీ కూడా వేచి చూడాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త బిడ్డ అని మన బాబాగారు మనకి మంచి సందేశాన్ని అయితే చూపించారండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం. సాయిబాబా భక్తులందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.